వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. తెలంగాణ రాష్ట్రంపై చలిపులి పంజా విసురుతోంది. రాజధాని హైదరాబాద్తో పాటు అనేక జిల్లాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలు చలికి గజగజ వణికిపోతున్నాయి. చాలా ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా నమోదవుతున్నాయి. చలి తీవ్రత మరికొంత పెరిగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడంతో ఉదయం నుంచి రాత్రి వరకు చల్లటి గాలులు వీస్తున్నాయి. 10 రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. భాగ్యనగరాన్ని మంచు దుప్పటి కప్పేసింది. ఉదయం 9 గంటలైనా రోడ్లపై వాహనాలు కనిపించినంతగా మంచు కురుస్తోంది. న్యూ ఇయర్ రోజే ఇలా మంచు కురుస్తుండటంతో కాస్త కొత్తగా ఉందంటున్నారు. హైదరాబాద్ నగరాన్ని మంచు దుప్పటి కప్పేసింది. ఉదయం 9 గంటల దాటినా పొగమంచు వీడలేదు. రోడ్లపై మంచు కమ్ముకోవడంతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. వాహనాలకు హెడ్ లైట్లు వేసుకుని స్లోగా మూవ్ అవుతున్నారు. సిటీ శివారులో మంచు దుప్పటి కప్పుకోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విజయవాడ జాతీయ రహదారిపై పొగమంచు కమ్మేసింది. ఎల్బీ నగర్, నాగోల్, వనస్థలిపురం, హయత్ నగర్, పేదాంబర్పేట్, అబ్దుల్లాపూర్ మెట్లో ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. హైదరాబాద్ లో దట్టమైన మంచు కురుస్తుండటంతో వీధులు, రోడ్లు ఢిల్లీని తలపిస్తున్నాయి. పొగమంచు ప్రభావంతో జనం బయటకు రావడానికి ఇబ్బంది పడుతున్నారు. ఇక గ్రామాల్లో పరిస్థితి చెప్పనక్కర్లేదు. తెల్లవారుజాము నుంచే గ్రామాలు మంచు గుప్పెట్లో కమ్ముకుంటున్నాయి. చలిగాలులు వీస్తుండటంతో చాలా మంది ఇంట్లో నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. రోడ్లపై, వాహనాలపై వెళ్లే ప్రజలు చలి తీవ్రతకు తట్టుకునే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సాయంత్రం 5 గంటలు దాటితే చాలు చలి జనాన్ని వణికిస్తోంది. చలిగాలులతో పాటు గాలిలో తేమ శాతం పెరగడంతో ఉదయం వేళల్లో చాలా గ్రామాల్లో పొగమంచు కమ్ముకుంటుంది. తెల్లవారుజామున 5 నుంచి 8 గంటల వరకు గ్రామాలతో పాటు రహదారులను మంచు తెరలు కమ్మేస్తున్నాయి. చలిగాలుల తీవ్రత పెరుగుతున్నందున ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అయితే ఈ వాతావరణ మార్పుల వల్ల పిల్లలు, వృద్ధులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. అలర్జీ, ఆస్తమా, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, బీపీ, గుండె సంబంధిత వ్యాధులు కలిగిన వారు జాగ్రత్తలు పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే చలి నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు ఉన్ని దుస్తులను వినియోగిస్తున్నారు. గతేడాది ఇదే సమయానికి రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రత 12.1 డిగ్రీలుగా నమోదు కావడం గమనార్హం. మరికొద్ది రోజుల పాటు రాష్ట్రంలో చలి తీవ్రత కొనసాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ క్రమంలో రాష్ట్రం అంతటికీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.